కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. చాలా చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలాడ. ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ. కోడిని వెతుక్కుంటూ వెంగళరాయుడు ఈ అంతఃపురానికి వస్తే అక్కడ సుభద్ర ఉంటుంది, అంటే జమున ఉంటుంది. చిన్నప్పుడు మరదలు తను బాగా ఆడుకున్న వాళ్ళు, బావ మరదలు వాళ్ళిద్దరు. ఆ పుట్టుమచ్చ చూసి గుర్తుపెట్టి తర్వాత మళ్ళీ కలుస్తా అని చెప్పి ఆ కోడిని తీసుకుని వచ్చేస్తాడు. వాళ్ళిద్దరు ప్రేమలో పడతారు. ఇక్కడ ఈ కోడి పందాల్లో బొబ్బిలి కోడి గెలుస్తుంది. మా వెంగళరాయుడు పౌరుషం గెలిచిందని చెప్పి ప్రజలంతా జేజేలు కొడుతుంటే అది విజయరామరాజుకి ఈగో అంటే అతని అహం దెబ్బతింటుందన్నమాట. ఇంత లేరు వీళ్ళు, మా సామ్రాజ్యానికి చాలా చిన్న పరగణ వీళ్ళది, ఇంత చిన్నవాళ్ళకు ఇంత పొగరా, ఇంత అహంకారమా, వీళ్ళ అహంకారాన్ని సర్వనాశనం చేయని నేను నిద్రపోనని ప్రతినబడతాడు. కవిగారు చెప్పారు, రాజులమట రాజుగారి కోడి బూజు దులుపు. మా విజయనగరం పరువు కాస్త తీసేసావు కందే. మా వెంగళరాయుడు గారు తలుచుకుంటే విజయనగరాన్ని ఏ రంగం వేయించరు? జై వీరబొబ్బిలికి ఇంకప్పుడే అతనికి ఒక వర్తమానం వస్తుంది. బుస్సీధర మొత్తం పన్నులు వసూలు చేయమన్నారు, మన్యాలతో సహా మొత్తం కళింగ రాజ్యం అంతా కూడా అతని పరాధీనం అయింది కనుక, అతని అధీనంలో ఉంది కనుక మొత్తం దాని మీద హక్కు అతనికే ఉంది కనుక తన ప్రతినిధిగా పంపినటువంటి హైదర్ జంగ్కి ఇవన్నీ కట్టాలి అని చెప్పి ఒక లెటర్ వస్తుంది బుస్సీధర్ నుంచి. అప్పుడు విజయరామరాజు దాన్ని ఉపయోగించుకోవాలనుకుంటాడు. హైదర్ జంగ్తో చేతులు కలుపుతాడు. అతనికి బాగా లంచం ఇచ్చి బుస్సీధర్ని తను కలిపి ఏర్పాటు చేయమంటాడు. రాజమండ్రిలో కలుస్తామని చెప్తారు. అక్కడ ఉన్న ఈ లేనివన్నీ కూడా బొబ్బిలి మీద చాడీలు చెప్పి బుస్సీని మనసు మార్చేస్తారనమాట. తర్వాత వీళ్ళ ప్రేమ తెలిసి మల్లమ్మ, తర్వాత ఈ పెదరంగరాయుడు ప్రతి సన్నివేశంలో కూడా రంగారాయుడు ఓర్పు, శాంతం, తొందరపడొద్దని దుడుకువాడైనటువంటి వెంగళరాయుడిని వెనక్కి లాగుతూ ఉంటాడు. అవమానాలు జరిగినా కూడా నిగ్రహించుకోవాలి, వాళ్ళు బలమైన రాజులు, మనం ఎదిరిస్తే మన చిన్న రాజ్యం ప్రజలు నాశనం అయిపోతారని చెప్పి ఓదారుస్తూ ఉంటాడు అన్నమాట. కానీ వాళ్ళు అలా ఊరుకోకుండా వీళ్ళని అవమాన పాలు చేస్తూనే ఉంటారు. వీళ్ళు చెప్పుకోవటానికి ధర్మారాయుడిని పంపిస్తాడు రంగారాయుడు, బుస్సీధర్ని కలిసి చెప్పి విషయం చెప్పి రమ్మని. వెళితే అక్కడ హైదర్ జంగ్ అడ్డుపడి ఇదంతా నాటకం ఆడుతున్నారని వీళ్ళని అవమానం చేయిస్తాడు. దాంతో ధర్మారాయుడు తిరగబడతాడు. బుస్సీధర్ ఆగ్రహం అవుతాడు. వెంటనే ఇక దండయాత్రకి సన్నాహం చేస్తారనమాట. ఈలోపు వీళ్ళిద్దరు వివాహం జరుగుతుంది, సుభద్రకి వెంగళరాయుడికి. మురిపించే అందాలే అవి నన్నే చెందాలే, మురిపించే అందాలే అవి నన్నే చెందాలే, నాదానవు నీవేలే నీ వాడను నేనేలే. వివాహం జరిగినప్పుడు చిన్న పిల్లవాడు చిన్న రంగారాయుడు చాలా బాగా చేశాడు. ఆ పిల్లవాడి పాత్ర కూడా చాలా బాగుంటుంది ఈ సినిమాలో. తర్వాత మల్లమ్మగా ఆమె ఎంత గంభీరంగా ఉంటుందంటే ఆమె ఉత్తరం రాస్తుంది, నువ్వు అన్నలాంటి వాడివి నాకు, మరి నీ చెల్లెల పసుపు కుంకాలు నిలబెట్టాలి, నువ్వు ఆశించేవాడివైతే ఈ విధంగా సుభిక్షంగా ఉన్నటువంటి మా బొబ్బిలి రాజ్యం మీదకి నువ్వు ఈ పరాసులతో చేతులు కలిపి దండయాత్రకు రాని వద్దన్నా నీ చెల్లెలుగా రాస్తున్నానంటే ఆ దుర్మార్గుడు ఆ ఉత్తరాన్ని కూడా చింపి అవతల పడేస్తాడనమాట. అంత అవమానం చేస్తాడు మల్లమ్మని. తన సోదరి సమానురాలు మల్లమ్మ నమస్కరించి పంపుకుని విజ్ఞాపన,
నేను పుట్టినది సామర్లకోటలోనైనా పూసపాటి వారి సంస్థానమే నా పుట్టినిల్లు అనుకున్నాను. తాము ఇంతకాలము తోబుట్టువు కన్నా మిన్నగా నాపై అవ్యాజానురాగం కనపరిచినారు. తాము వయసున పెద్దవారు, న్యాయాన్యాయ విచక్షణ తెలిసినవారు. ఇప్పుడు మీరు ఈ పరాసు బలగాన్ని వెంట వేసుకుని ఎందుకు వచ్చినట్లు? మీ చేతులా నా సౌభాగ్యం మట్టిపాలు చేస్తారా? నా వేళ్ల మట్టెలు నీళ్ళ కలుపుతారా? చేతుల గాజులు చెక్కు చేస్తారా? అన్నగారు, ప్రేమతో పాలించవలసిన మీకు ఈ కాఠిన్యం తగదు. కరుణామయుడైన బుద్ధ భగవానుడు జన్మించిన పవిత్ర భూమి మనది. దాన్ని రక్తపాతం చేస్తారా? కోటలో స్త్రీలు, శిశువులు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. వారి కోసమైనా దయతో ముట్టడి మానండి. సకల సౌభాగ్యాలతో తులదూగే బొబ్బిలి విజయనగరాలు కావడి కుందలు. రాజ్యకాంక్షతో వాటిని బోర్ల తోయకండి. ఆడుబిడ్డలు అంజలి ఘటించి అర్థిస్తున్నాను. నా ప్రార్థన మన్నించండి. మీ చెల్లెలు మల్లమ్మ. ఈలోపు తాండ్ర పాపారాయుడిని రాజం కోటకెళ్తాడు. అంటే యుద్ధం రాకముందే ముందు జాగ్రత్త పడాలని ఆయన ఆ కోటకెళ్తారు. ఆయనకు వర్తమానం పంపించిన అమ్మాయిలు ఇద్దరు దొరికిపోతారు. వీళ్ళకి దొరికిపోయిన తర్వాత విషయం తెలిసిపోయి తాండ్ర పాపారాయుడికి వర్తమానం లేకుండా అయిపోయింది. ఈలోపు యుద్ధం సంభవిస్తుంది. యుద్ధంలో వెంగళరాయుడు వెళ్ళి పాపం చనిపోతాడు. యుద్ధంలో చంపేస్తారు అతన్ని. స్వామి, ఏమైంది స్వామి? మాట్లాడే స్వామి. స్వామి, 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 నా నొసటి కుంకుమ రాలిపోయిందా? నాగవల్లి జరిగి 4 నాళ్ళైనా కాలేదే, ఇంతలోనే ఈ భంగపాట. ప్రభు, మీ ధర్మపత్నినే మీ జీవన తరుఛాయల్లో నా బ్రతుకు పండించుకోవాలన్న ఆశ అడియాస అయిందా ప్రభు? నేనెంత దురదృష్టవంతురాన్ని. తర్వాత ఈ బుస్సీ సైన్యం అంతా కూడా మాయోపాయంతో నదిలో ముంచేస్తారు వీళ్ళు. అయినప్పటికీ కోట ఫిరంగులతో పేల్చివేసేయమంటాడు. ఆ ఫిరంగులతో అడుగడుగున కోట రహస్యాలన్నీ కూడా విజయరామరాజు వాళ్ళకి చెప్పటం వల్ల చాలా తేలిగ్గా కోటను వసించేసుకోగలుగుతారు. ఇక చివరికి యుద్ధానికి వెళ్ళే పరిస్థితి చాలా అద్భుతమైన ఘట్టం. అక్కడ ఎన్టీఆర్ గారి నటన చూడాలి. ఈ అనర్థాలకు కారణభూతులైన ఆ దుర్మార్గుల్ని ఈ కత్తికి బలిపెట్టి ఆ రక్తధారులతో మీకు తర్పణ చేస్తాను. స్వామి, ఆ దేవదేవులు దీవిస్తారా? విజయంతో విచ్చేస్తాం. లేదా ఈ ఖడ్గమే నా ఆనందం. సరిగా యుద్ధానికి వెళ్ళిన పెదరంగారాయుడు రాడు. చిన్నరంగారాయుడిని తప్పిస్తారు పిల్లవాడిని జాగ్రత్తగా. సరే, ఇక్కడ మల్లమ్మ వీళ్ళందరూ కూడా అగ్నికి వశమైపోతారనమాట. యుద్ధంలో మరణించిన తరువాత అప్పటికి పాపారాయుడికి వర్తమానం అందుతుందన్నమాట. ఏముంది, ఇంకా ఆయన వచ్చేసరికి ఇక్కడ శ్మశానం ఉంది. ఆ ఘట్టం చాలా బాగా తీశారు. అక్కడంతా పడిపోయిన బురుజులు, పడిపోయినటువంటి కోట, కోడలు కూలిపోయి ఈ మర ఫిరంగులకు దెబ్బతిన్నటువంటి మొత్తం నగరము, ఎక్కడ చూసినా శవాల గుట్టలు, అందులో ఎవరిదో ఏమిటో తెలియనటువంటి ఆ శ్మశానంలో వెతుక్కుంటూ తన వాళ్ళని, ఒక ప్రక్క దుఃఖం, మరొక ప్రక్క ఆవేశము, విజయరామరాజు వల్ల ఇంత దుర్మార్గం జరిగిందనే ఒక ఆవేదన. నిజంగా ఎస్వీఆర్ గారి నటన అపూర్వం. చివరికి వచ్చేసరికి అరుగు మీద అక్కడ ఎత్తుగా ఉండి వేదిక మీద మరి రంగారాయుడి శవం ఉంటే ఏడుస్తాడు. బాబాయ్, నేనుంటే ఇంత ఘోరం జరిగేదా? ఇది నేను పట్టున పెట్టుకున్నారా? శాంతమూర్తివి, దేవుడు లాంటి వాడివి. ధర్మరాజు మహాప్రభు, మీకాహి దుర్గతి అని ఇంక తెగ విలపిస్తాడు. విలపించి అందరు ధర్మారాయుడు, తన తమ్ముడు, తర్వాత వెంగళ్, ఇట్లా అందరినీ చూసుకుంటూ తన చెల్లెలు గుర్తు వస్తున్నాయి. మల్లమ్మ ఏమైపోయిందంటే ఏముంది, అక్కడంతా బూడిదైపోయి ఉంటుంది అన్నమాట. ఏమిటి దారుణం? నిత్య శోభాయమానమై కలకలలాడే ఈ రాజప్రాసాదం నేడు దీపం పెట్టే దిక్కులేక నిబిడాంధకారమైపోయింది. ఇది గొబ్బిలి కోట, శ్మశాన వాటిక. అమ్మా,
నల్లమ్మ తల్లి కాలగర్భంలో కలిసిపోయావమ్మా. ఇక అప్పుడు ఒక పక్క ఆ దుఃఖాన్ని భరిస్తూనే మీకింత దుర్గతి పట్టించిన ఆ విజయరామరాజుని సర్వనాశనం చేస్తానని చెప్పి ప్రతిజ్ఞ పూని ఆ అర్ధరాత్రి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఆ గుడారాల్లో పడుకొని ఉంటారు ఆనందంలో. ఏంది మొత్తం బొబ్బిలి కోట తన వశమైపోయింది, ఇంకా బొబ్బిలి సంస్థానం నాశనం అయిపోయింది, తనని ఎదిరించేవాళ్ళు లేరని ఒక సంతోషంలో ఒళ్ళు మరిచి నిద్రపోతుంటాడు విజయరామరాజు. అప్పుడు వెళ్ళి ఎగిరి విజయరామరాజు మీద దూకుతాడనమాట. దూకి అతని నిద్ర లేపి సరే అతన్ని సంహరించడంతో కథ ముగుస్తుంది అనుకోండి. నీ పొడుపులకు హరిని పారిపోవటానికి ఇది అడవి పులి కాదు విజయరామ, బొబ్బిలి పులి. ఆంధ్ర పాపయ్య, ఇంత అర్ధరాత్రి? అవును, నీ అంతిమ యాత్రకు ఇదే తగిన సమయం. మా బొబ్బిలి కోటను శ్మశాన వాటిక చేసిన కఠినాత్ముడు నువ్వు రెచ్చగొట్టిన ఆ రణపిశాచికి నిన్నే ఆహుతి చేస్తాను. పాపయ్య, వీరుడివే నిరాయుధుడుగా ఉన్న సమయంలో దొంగచాటుగా వచ్చి నిద్ర మంచం చాలించి నీ ధర్మ పన్నాడు. నువ్వు బొబ్బిలి కోటపై కన్ను వేయడం ధర్మమా? ఎదుటి నిలిచి జయించలేక పరదేశుల బాధలుగా తెచ్చుకోవడం ధర్మమా? రంగరాయని ఎదుటిపడే చంపావా? వెంగళరాయని వెనకపోటు పడవలేదా? నీ బ్రతికే దొంగ బ్రతుకు, ఇదే నీకు తగిన చాచి. మనలో మన కక్షలు ఎందుకు? కావాలంటే బొబ్బిలి కోట నువ్వే ఎడుచే. మృత్యుముఖంలో కూడా నీకు యుక్తులు పోలేదు. విదేశీయులచే బొబ్బిలి కోటను నేలమట్టం చేయించి ఆ శ్మశానాన్ని నీ ప్రాణాల కోసం నాకు దానం చేస్తావా? నన్ను వేడుకునుంటే 4 ఊళ్ళు చేయించి నీకే దానం చేసి ఉండేవాడిని. నీ పేరాశకు ఇదే బహుమానం. ఇప్పుడు కనిపిస్తున్నాడా నీకా భగవంతుడు? ఆ పేరు ఉచ్చరించడానికి కూడా నీకు అర్హత లేదు. ఎందుకు ఈ చిత్రం? ఒక్కసారిగా చంపే. ఒక్కసారి కాదు, నువ్వు తీసిన ఒక్కొక్క ప్రాణానికి ఒక్కొక్క పోటు. ఏది ఏమైనా చారిత్రక అపూర్వ అపారమైనటువంటి ఒక విషాద ఘట్టము. అంటే మొట్టమొదట బ్రిటిష్ వారు మన దేశంలో కాలువనటానికి ప్రారంభమైన కథగా బొబ్బిలి యుద్ధాన్ని చెప్పుకుంటారు. ఏదేమైనా ఈ రంగారాయుడుగా ఎన్టీఆర్ గారు ఈ చిత్రంలో చనిపోవటం అనేది ఎవరూ జీర్ణింపు చేసుకోలేనటువంటి విషయం. చాలా బాధ కలిగించేది. అసలు బొబ్బిలి యుద్ధమే ఒక విషాదము. దానికి తగినట్టు ఎన్టీఆర్, అందరి ఆంధ్రుల అభిమాన నాయకుడు ఎన్టీఆర్ గారు అందులో మరణించడం అనేది ఇంకా విషాదమైనటువంటిది. అందుకనే చాలామంది తట్టుకోలేక సినిమా చూడలేకపోయారు. ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు.